నమస్తే, వెల్కమ్ టు ప్రయాణం. నీలగిరి నుండి నందికొండ, ఆ తర్వాత నల్లగొండ, ఇప్పుడు నల్గొండగా పేరు రూపురేఖలు మార్చుకున్న ఈ ప్రదేశం యొక్క గొప్ప చరిత్ర, సంపూర్ణ సంస్కృతి, అలాగే ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. కృష్ణ, మూసి, ఆలేరు, దిండి, పెద్దవాగు, పాలేరు వంటి నదులు ఇక్కడ భూమిని పండించగా సిమెంట్ ఉత్పత్తుల్లో ఆసియాలోనే అగ్రగామి స్థానం సాధించిన ప్రత్యేకత కూడా నల్గొండదే. ఇక ఈరోజు మన ప్రయాణంలో ఇక్కడ ఆలయ వైభవాలు, ప్రకృతి సోయగాలు, చారిత్రక కట్టడాలు, అలాగే ప్రజల జీవన శైలిని మీ ముందుకు తీసుకువస్తాం. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రారంభిద్దాం మన నల్గొండ యాత్ర. సో మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మనకి నల్గొండ స్టార్టింగ్లోనే బుద్ధవనం అని ఏర్పాటు చేశారనమాట. నా బ్యాక్ సైడ్ ఉంది, మీరు చూడొచ్చు అనమాట. మినీ పార్క్ లాగా ఉంది. సో లోపలికి వెళ్దాం, అసలు ఏమేమి ఏర్పాటు చేశారు ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కొన్ని మొక్కలతో పాటు కొన్ని బొమ్మలు కూడా పెట్టారు, అలాగే విగ్రహాలు కూడా ఉన్నాయి కదా. మనకి ఇక్కడ కొంగల్ని పెట్టారు, అలాగే వాటర్ ఫౌంటైన్ కూడా ఉందండి. ఇప్పుడైతే ఆన్లో లేదు, ఈవినింగ్ టైమ్స్లో ఆన్ చేస్తారు. ఈ బుద్ధవనంలో మనం చూసినట్లయితే 3 విగ్రహాలు కూడా ఉన్నాయి కదా. అదే బుద్ధుడిది, అలాగే బాబు జగజీవన్ రామ్ గారిది, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక పెద్ద బొమ్మను కూడా ఏర్పాటు చేశారనమాట. అలాగే దీనికి కొంచెం ముందుకు వెళ్తే వెల్కమ్ నల్గొండ అని కూడా ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే నల్గొండకి స్టార్ట్ అవ్వగానే మనకి ఈ బుద్ధవనమే వస్తుంది. సో ఇక్కడ వెల్కమ్ నల్గొండ అని అందరికీ ఆహ్వానిస్తున్నట్లుగా పెట్టారు. అదేవిధంగా అక్కడ మనం చూసినట్లయితే చెట్లని గుర్రం బొమ్మలాగా మంచిగా డిజైన్ చేశారండి, అది కూడా చూడొచ్చు. సో బుద్ధవనంలో ఇది మెయిన్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ సిటీలో క్లాక్ టవర్ కూడా బాగా ఫేమస్ అంట, అక్కడికి కూడా వెళ్దాం, చూద్దాం ఏంటి అన్నది. బుద్ధవనం చూసాం కదా, ఇప్పుడైతే మనం టౌన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు అది ఎలా ఉంది, దాని చరిత్ర ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్తాను. క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేసామండి. ఇది నల్గొండ మెయిన్ సెంటర్ అని చెప్పొచ్చు. అలాగే ఈ క్లాక్ టవర్ కి ఆపోజిట్ లో మనం చూసినట్లయితే దర్గాకి వెళ్ళే ఒక రూట్ ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు, అది దర్గాకి వెళ్ళే రూట్ అనమాట. అక్కడ నుంచి మనకి వెనక ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండనే దర్గాకి సంబంధించిన కొండ అనమాట. పైన దర్గా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటి అంటే భారతదేశం అంటేనే మత సామరస్యాలకు ప్రతీక అని చెప్పుకుంటాం కదా. ఆ దర్గా గుట్టకి ఆనుకొనే బ్రహ్మంగారి గుట్ట, అలాగే అక్కడే దుర్గామాత గుడి కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ ప్రత్యేకత అనమాట. ప్రస్తుతం మనం పానగల్లోని ఛాయా సోమేశ్వర ఆలయానికి అయితే వచ్చామండి. ఆలయం లోపలికి వెళ్ళటానికన్నా ముందు ఆలయానికి ఎదురుగా ఒక కొలను అయితే ఉంది. ఈ కొలంలో మీరు చూడొచ్చు బాతులు, హంసలు, అలాగే తాబేళ్ళు, చేపలు కూడా ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది ఇక్కడ, పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, నా వెనక ఛాయా సోమేశ్వర ఆలయం అయితే ఉంది కదా. ఈ ఆలయం లోపలికి వెళ్దాము. అయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఆలయంలో శివుడి మీద ఎటు నుంచి సూర్యకిరణాలు పడినా సరే ఎప్పుడు కూడా నీడన్నది ఒకేలా కనిపిస్తుందంట. సో మరి దాని ప్రత్యేకత ఏంటి, ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అన్నది మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. శ్రీ గురుభ్యో నమః. పంచాననముఖోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచశోత్రుదో వందే పంచాచార్యాం జగద్గురుం. నల్గొండ జిల్లా పానగల్లు శ్రీ 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 ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం నుండి
ప్రాచీన దేవాలయము. తెలంగాణలో అద్భుత గుడి అంటేనే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ దాదాపు వచ్చేసి 1050 సంవత్సరాలండి. 11వ శతాబ్దం నాటిది. కాకతీయుల సామంతులు, కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగినదండి. ఇక్కడ మనకు వచ్చేసి 3 గర్భగుడులు ఉంటాయండి, ప్రధాన గర్భాలయాలు. ఒకటి మనకు ఛాయా సోమేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, సూర్య భగవానుడు. మనకు పడమటున్న గర్భగుడిలో భోలాశంకరు సాక్షాత్తు స్వామివారు ఇక్కడ వెలిశం లింగం అండి. ఈ మండపంలో వచ్చేసి మనకు 18 స్తంభాలు ఉంటాయండి. ఈ ఛాయా సోమేశ్వర స్వామి పైన, శివుడి పైన నిశ్చలంగా ఒక స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. మనకు ఉదయము సూర్యోదయించి సూర్యుడు అస్తమించిన దాకా ఆ స్వామివారి పైన ఛాయ కప్పబడిన మాత్రం ఉండడం జరుగుతుంటుంది. మనకు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ నీడ మాత్రం అక్కడ అంతు చెక్కని రహస్యం అండి. మనకు సూర్యోదయం మారుతున్నా సరే ఆ ఛాయ నీడ మాత్రం ఎటు డైరెక్షన్ అనేది మూవ్ కాదండి, ఒకే స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంటుంది. సూర్యోదయము ఉత్తరాయంలో దక్షిణాయంలో దిశ మార్చుకున్నా సరే ఆ ఛాయ మాత్రం స్వామివారి పైన ఉండడం కూడా జరుగుతుంటుంది. మనకు మండపంలో 18 స్తంభాలు ఉంటాయి, స్వామివారి ఎదురుగా 8 స్తంభాలు ఉంటాయండి. మనకు ఏదో ఒక స్తంభం మీద మాత్రం స్వామివారి మీద పడడం కూడా జరుగుతుంటుంది. చాలామంది పరిశోధనలు, శాస్త్రవేత్తలు ఇక్కడికి రావడం జరిగినది, దానిపైన రీసెర్చ్ చేయడం కూడా జరిగినది. కానీ వాళ్ళకు కూడా అంతు చిక్కని రహస్యం, ఇది ఒక దేవ రహస్యంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే ప్రధాన గర్భాలయంలో స్వామివారు ఉన్నారండి. మనకు మిగతా గర్భాలయం మొత్తం బయటలో ఉన్నట్టు ఉపాలయాలు కూడా ఔరంగజేబు కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగినది. మనకు తూర్పు గర్భగుడి వచ్చేసి సూర్య భగవానుడు అండి. మనకు దత్తాత్రేయ స్వామిగా మనకు దత్తాత్రేయ స్వామి మనకు 2010లో కోనేట్లో ఉండి నుంచి ఒక భక్తురాలు అక్కడ స్థాపన చేయడం జరిగినది. మనకు దత్తాత్రేయ ప్లేస్లో మనకు విష్ణుమూర్తి ఉండడం కూడా జరుగుతుంటుంది. కాకపోతే ఈ మాన్మెంట్ వచ్చేసి ఇది పురావస్తు శాఖ కిందకు ఉందండి. మనకు ఈ కమిటీ వారు మనకు తమిళనాడు నుంచి మహాబలిపురంలో విగ్రహాలన్నీ కూడా చేయించి ఇక్కడ తీసుకురావడం జరిగినది. ఒకటి మనకు వచ్చేసి గణపతి స్వామి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, ధ్వజస్తంభం అవన్నీ కూడా రెడీగానే ఉన్నాయండి. ఎందుకంటే ఈ పురావస్తు కిందకు ఉంది కాబట్టి వాళ్ళు అనుమతి ఇవ్వడం కూడా జరుగుతలేదు. ఇల్లు ఎటువంటి విగ్రహ ప్రతిష్ట కొత్త విగ్రహాలు పెట్టడానికి కానీ అనుమతి ఇవ్వడం కూడా జరగట్లేదు. మనకు ఎదురుగా సూర్య భగవానుడు, సూర్య విగ్రహం కూడా రెడీగానే ఉంది. ఈ త్వరలో అనుమతి వస్తే మాత్రం ఈ అన్ని గర్భాలయంలో ప్రతిష్టాపన జరుగుతుంది. ఛాయాదేవి ఎప్పుడు కూడా బోలాశంకరు గురించి తపస్సు చేస్తుంటుంది. తపస్సు చేస్తుంటే బోలాశంకరు తపస్సు చేస్తున్నావు కదా, ఆయన ఆ స్వామివారు మెచ్చుకొని ఆమెకు ఒక వరం ఇవ్వడం కూడా జరిగినది. నువ్వు ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా, నా పైన నిలిచేటట్టు ఛాయాదేవికి వరం ఇచ్చారు. ఆమె వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది. మనకు ఈ ఛాయాదేవి దర్శనం చేసుకుంటే ఏలాంటి శని ఉన్నా నరదిస్తున్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూ బోలాశంకరుడు బ్రహ్మసూత్రం ఉన్న కలిగిన శివుడిది. ఇక్కడ అభిషేకం కానీ ఓన్లీ జలాభిషేకం మాత్రమే చేయాలి పరమశివుడికి, ఇంకేమీ అవసరం లేదండి. ఎందుకంటే పాణిగ్రహం విషయంలో కానీ పుత్ర సంతానం విషయంలో కానీ ఎవరైనా ఆరోగ్యం బాలేని వారికి వివాహ సంబంధించిన కానీ ఇక్కడ స్వామివారికి జలాభిషేకం చేసినట్టయితే మీ కోరిక ధన్యమైపోతుంది. ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడ అనుగ్రహం పొంది ఇక్కడ భక్తులు ప్రతిరోజు కూడా రావడం, ఆ స్వామివారు దర్శించుకోవడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మరి ఈ గుడి విశిష్టత ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. హరహర మహాదేవ శంభో శంకర. ఈ గుడికి మీరు ప్రతిరోజు వస్తూ ఉంటారా? మా ప్రాపర్ ఇక్కడే అండి, నల్గొండ. మేము ప్రతి సోమవారం ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకోవడం, ప్రత్యేకంగా సోమవారం నాడు చాలా విశిష్టమైన పూజలు జరుగుతూ ఉంటాయి.
పిలిస్తే పలికే కొంగు బంగారం మా శివయ్య. ఏ కోరికలు కోరినా ఏం చేసినా మాకు ఒక్క క్షణంలో తీరిపోతుంటాయి. ఇంత పురాతనమైన దేవాలయం మా నల్గొండలో ఉండడం మా జన్మధన్యమైనట్టు. చాలా బాగుంటుంది. దేవాలయం కూడా చాలా విశిష్ట గల శివుడు. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇలాంటి ఛాయ పడే దేవాలయం ఎక్కడ లేదు. ఈ మా నల్గొండలో ఉండడం వల్ల భక్తులుగా చాలా ఆనందపడుతున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ చాలా పవిత్రమైన దేవాలయం. మీరు ఏదైనా కోరిక కోరినట్టయితే ఆ శివుడు కంపల్సరీ మీకు ఆ కోరికలు తీరుస్తాడు. ప్రతి సోమవారం విస్తృతంగా పూజలు జరుగుతుంటాయి. చాలా ఘనంగా చేస్తున్నారు. గుడి కూడా చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతతగా ఉంటుంది. సో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారండి, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడేనండి, పద్మావతి కాలనీ, నల్గొండే. ఓకే. ప్రతి వారం మ్యాక్సిమం విజిట్ చేస్తామండి. పంచామృతం అభిషేకం చేస్తాము. శివుడి దగ్గర అభిషేకం చేసి ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి వారం ఖచ్చితంగా వచ్చి అందరం దర్శించుకుంటాము. మా డాడీది ఇక్కడే. యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను డాడీ దగ్గరికి. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా ప్రతి వారం నేను వచ్చి స్వామి గారికి అభిషేకం చేస్తాను. మెయిన్గా ఈ టెంపుల్ స్పెషాలిటీ ఛాయాదేవి అమ్మవారు. అది చాలా చూసిన వెంటనే మనసు అనేది చాలా ప్రశాంతంగా అవ్వడం చాలా బాగుంటుంది. అందుకనే ఖచ్చితంగా ఈ టెంపుల్కి ప్రతి వారం వచ్చి చూస్తాం. ఓకే. అలాగే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరిద్ది అని కూడా భక్తులందరూ కూడా నమ్ముతారు కదా, మీకు కూడా అలా జరిగిందండి? అంటే అంతగా ఏం కోరుకోలేదు, బట్ మనశ్శాంతి అయితే ఉంటుంది. ఇక్కడికి వస్తే ప్రశాంతత అయితే ఉంటుంది. మనిషి జీవితానికి ముందు ప్రశాంతత కావాలి కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అవును, ఇక్కడికి రాగానే మాకు కూడా ఆ ప్లెజెన్స్ అన్నది తెలుస్తుంది. ఎందుకంటే చక్కగా పక్కన కొలను. ఈ కాలంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా రద్దీగా ఇక్కడ రోడ్డు మీద అట్లా ఉంటాయి. బట్ ఈ టెంపుల్ చూస్తే మనకి ఎదురుగా ఈ కొలను ఉండడం అనేది చాలా మంచి విశేషం. పిల్లలకు కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికైనా బాగుంటుంది. చూశారు కదండి ఛాయా సోమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతని అలాగే విశిష్టతని. ఇక్కడ నిజంగానే చాలా ప్రశాంతంగా ఉందండి. ఒక పక్కన కొబ్బరి చెట్లు, మరో పక్కన కొలను, ఇంకో పక్కన శివుడు. ఇవన్నీ కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ మనం పానగల్ ఉదయ సముద్రం దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ మనం ఉదయ సముద్రం దగ్గరికి వెళ్తున్నామండి. దగ్గరికి వచ్చేసాము. సో ఉదయ సముద్రం ఏంటి అసలు అనేది కూడా నేను ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళాక చెప్తాను, అలాగే చూపిస్తాను కూడా. ప్రజెంట్ మనం ఉదయ సముద్ర రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ అనేది నల్గొండ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తుందన్నమాట. నీటి సమస్య లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో ఇక్కడికి వచ్చారండి. ఇది సాయంత్రం టైము ఇక్కడికి కాసేపు వచ్చి రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. అదేవిధంగా గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ చూపించి దీన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తే ఒక టూరిస్ట్ ప్లేస్లా అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మన ప్రయాణంలో మరో అద్భుత ప్రదేశానికి అయితే వచ్చేసాము. అదే పచ్చల సోమేశ్వర ఆలయానికి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే 11, 12 శతాబ్ద కాలంలో కాకతీయులు నిర్మించారనమాట. అదేవిధంగా ఇక్కడ గోడలు, స్తంభాలపైన శివ అష్టదిక్పాల రామాయణ గాథలు తెలిపే సమకాలీన జీవన విధానాన్ని తెలియజేసే శిల్పాలు ఇక్కడికి వచ్చే భక్తుల మనసుల్ని ఎంతగానో దోచుకుంటున్నాయి, అలాగే ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. నమస్కార. ఈ గుడి శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర దేవస్థానం అనే పేరు గలది. ఇది 11వ శతాబ్దంది. కాకతీయులు చౌలుల తర్వాత కాకతీయులు నిర్మించింది ఈ గుడి. ఇది ఏంటంటే శివుడి చుట్టూ పచ్చల రాళ్లతో వెలిసాడు స్వయంభూలింగం. దీన్ని శివ పంచాయతనం అంటారు. బ్రహ్మసూత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటంటే విశిష్టత, మనం అభిషేకం చేసేటప్పుడు శివుడు గ్రీన్ గా కనబడతాడు. ఇంకొకటి నంది చుట్టూ మనకి 4 స్తంభాల మీద శిల్ప రూపంలో రామాయణ భారత భాగవతాలు చెక్కబడి ఉన్నాయి. అమ్మవారి వెనకాల శివుడు పడుకొని ఉంటాడు.
అది మనకి ఏంటంటే పొద్దున్నే ఎవరితోనూ మాట్లాడకుండా వచ్చి దండం పెట్టుకుంటే అమ్మవారి ముందర మనకు అనుకున్న నెరవేరుతాయని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. ఇక్కడ మనకి ఇంకా ఈ టెంపుల్లో 72 స్తంభాలు ఉన్నాయి. ఈ గుడి మొత్తం త్రికోణ ఆకారంలో ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 35 ఏళ్ళు అయింది. మాకన్నా ముందర అనంత రామయ్య గారు వాళ్ళు చేశారు, తర్వాత మా మావయ్య గారు చేశారు, తను చనిపోయాక మా వారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన అర్చకులు నవీన్ శర్మ గారు ఇక్కడ. అయితే దాదాపు 35 ఏళ్ళు. ఇది పురావక శాఖ వాళ్ళది ఈ గుడి మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుందండి. మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు అభిషేకం చేస్తాం కదండి, పచ్చల సోమేశ్వరాలయం అని అంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే శివుడి చుట్టూ పానిగొట్టం మీద పచ్చల రాళ్లతో వెలిసేసరికి అప్పుడు రజాకారులప్పుడు సంథింగ్ ఎప్పుడో కానీ ఆ స్టోన్స్ అన్ని తీసుకెళ్లారు. అక్కడ నంది చెవులని ధ్వంసం చేశారు, బయట ఏనుగుని ధ్వంసం చేశారు. చాలా మటుకు బ్రేక్ చేసేసి స్టోన్స్ అనేది తీసుకెళ్లిపోయారు. శివుని మళ్ళీ ప్రతిష్ఠించారు కాకతీయులు. మనకి బ్రహ్మసూత్రం అనేది ఉంది. ఏంటంటే ఒక్కసారి అభిషేకం చేసుకున్నా కూడా 1000 సార్లు చేసుకున్నంత పుణ్యం దక్కుతుంది. ఏంటి యామ్ని సడన్ గా టీ స్టాల్ దగ్గర ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాం కదా, పొద్దున్న నుంచి మరి జర్నీ చేసినప్పుడు ఒక టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఒక టీ స్టాల్ బాగా ఫేమస్ అని చెప్తున్నారు, అదే కేశవ్ టీ స్టాల్ అనమాట. సో ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. అసలు ఈ టీ స్టాల్ ఎప్పటి నుంచి ఉంది, ఎందుకు ఇంత ఫేమస్, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం రండి. హలో కేశవ్ గారు. ఏంటండి ఇక్కడ ఎవరిని అడిగినా సరే ఒక మంచి టీ తాగాలంటే మీ పేరే చెప్తున్నారు, ఏంటి అసలు మీ టీ ప్రత్యేకత? అల్లం టీ అండి ఇక్కడ. అల్లం టీ ప్రత్యేకత ఇక్కడ. ఓకే, ఎప్పటి నుంచి ఉంది షాప్? షాపు 15 ఇయర్స్ ఉంది. 15 ఇయర్స్ నుంచి. ఓకే, ఏం చదువుతున్నారా? డిగ్రీ అయిపోయింది. ఓ డిగ్రీ అయిపోయి మీరు టీ స్టాల్ పెట్టుకున్నారా? ఎందుకని? ఇక నోటికే జాబ్స్ ఏమి రాలేదు, ప్రయత్నించిన ఇక రాలేదని దీన్నే డెవలప్ చేసుకున్నా. ఓకే, ఎలా ఉంది మరి బిజినెస్? మంచిగా ఉంది మేడం. మంచిగా ఉందా? అంటే జాబ్ చేసిన దాని మీద ఎక్కువ ఇక్కడే సంపాదిస్తుందా అంటారా ఏంటి? జాబ్ కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇదే బెటర్ అనిపిస్తుందా? అంటే మీకు నచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు లేదంటే లేదు? జనరల్ గా టైమింగ్స్ ఏంటండి, ఏమైనా టైమింగ్స్ ఉంటుందా? టైమింగ్స్ ఉంటాయి మేడం. మార్నింగ్ 6కి తీస్తా, 1కి క్లోజ్ చేస్తా, మళ్ళీ 4కి తీస్తా, ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. ఈవినింగ్ 9 వరకు ఉంటుందా? ఓకే ఓకే. సో మరి మీ టీ చాలా ఫేమస్ అని విన్నాను నేను, అందుకే ఇక్కడికి వచ్చాను. మరి నాకు కూడా ఒక కప్పు చాయ్ ఇస్తారా? ఓకే ఇస్తే నేను టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందని. అందరు చెప్తుంది నిజమా కాదు, నేను కూడా చెప్పాలి కదా మా ఆడియన్స్ కి. ఎప్పుడన్నా నల్గొండ వస్తే మరి తాగాలి కదా మీ దగ్గర. సరే ఒక టీ అయితే ఇవ్వండి నాకు కూడా. సో మరి కేశవ్ గారు, మీరు డిగ్రీ చదువుకొని టీ స్టాల్ పెడతానంటే ఇంట్లో ఎవరు ఏమి అనలేదా? అన్నారు. అంటే అంతకుముందు నుంచి మా అమ్మ నాన్న నడిపిస్తున్నారు. డిగ్రీలో లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక చదవాలంటే ఇంట్లో అప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. సో ఇక టీ స్టాల్ నడిపించుకుంటేనే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేది. అట్లా తర్వాత జాబ్ లేదు, రాలేదు, ట్రై చేసిన బాగా, అండ్ లాస్ట్లో పోయేది. ఇక ఇదే బిజినెస్ ని అమ్మ నాన్న ఇచ్చిన దాన్ని డెవలప్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఎవరైనా ఈ ఛాయ్ తాగితే మనిషికి అయితే జ్వరం రాదు మేడం, ఒక్క గ్యారెంటీ ఇస్తాడు. రోజు ఒక ఛాయ్ తాగితే జ్వరం రాదు. దీంట్లో అల్లం, ఇలాచి, మిరియాలు అన్నీ ఉంటాయి మేడం. మిరియాలు కూడా వేస్తాం మేడం. కోల్డ్ కి మెంతాలు ఉంటుంది మేడం, మెంతాలు క్రిస్టల్స్ ఉంటాయి, అవి వేస్తాం. ఇవన్నీ వేస్తాం. ఎలా ఉంటుందో చూడాలి అయితే నేను కూడా. కేశవ్ గారు టీ అయితే పెట్టారు, టేస్ట్ చేస్తాను మరి ఇంత ఫేమస్ ఎందుకు అన్నది. వేడి వేడి అల్లం రెడీగా ఉందండి. మరి దీని టేస్ట్ ఎలా ఉంది, అందరూ చెప్పింది నిజమా కాదా అన్నది మనం కూడా టేస్ట్ చేసి నేను మీకు నిజంగా చెప్తాను. అల్లం ఫ్లేవర్ మంచిగా ఉందండి. బాగుంది. అల్లం, ఇలాచి,
వీటన్ని టేస్ట్ మంచిగా తెలుస్తుంది. సో అందరు చెప్పింది నిజమే. ఇక్కడ చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పవన్ అండి. పవన్ గారు. పవన్ గారు, ఇక్కడ టీ చాలా ఫేమస్ అని విన్నాను. నేను కూడా తాగడానికి వచ్చాను, తాగుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ టేస్ట్ అదంతా? అంటే యాక్చువల్ గా యూత్ అందరూ డ్రగ్ వల్ల చెడిపోతారు అంటారు కదా, నాకు తెలిసిన డ్రగ్ అయితే టీ మాత్రం. ఎందుకంటే నేను దీన్ని డ్రగ్ లాగే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ అన్న చేసే ప్రతిదీ చాలా న్యాచురల్ గా, అంటే ఇప్పుడు చాలా వరకు మిక్సీలు పెట్టి అది ఆర్టిఫిషియల్ గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ అన్ని న్యాచురల్ గా ఉంటాయి అనమాట. జింజర్ కావచ్చు, ఇలాచి కావచ్చు, అన్ని న్యాచురల్ గా మెయింటైన్ చేస్తాడు. ప్లస్ అన్నది రిసీవింగ్ చాలా బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. మేము దీన్ని ఒక డ్రగ్ లాగా ఫీల్ అవుతాం. ఇక్కడికి రాకుండా అయితే మా డే అయితే ఎండ్ అవ్వదు, స్టార్ట్ అవ్వదు. మేము అలా ట్రీట్ చేస్తాం. డైలీ వస్తారన్నమాట, టీతో స్టార్ట్ చేసి టీతో ఎండ్. డైలీ వచ్చి ఇక్కడ తాగాల్సిందే మేము అలా. సో ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకొకరితో కూడా మాట్లాడదాము. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు రవిశంకర్. రవిశంకర్ గారు, ఇప్పుడే ఒకరితో మాట్లాడాను. వాళ్ళేమో యాక్చువల్ గా యూత్ అంతా డ్రగ్స్ తో చెడిపోతుంటే మాకేమో ఇదే డ్రగ్ లా అనిపిస్తుంది, రోజు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి తాగకపోతే ఏం పని చేయలేము అన్నట్లుగా అంటున్నారు. మీరేమంటారు? వాస్తవమే. అయితే కేశవ్ దగ్గర టీ తాగడం అనేది ఉదయం పూట లేవగానే ఒక రిఫ్రెష్మెంట్ మాకు. మేము వాకింగ్ చేసుకుంటూ ఇటు వెళ్తుంటాము, కేశవ్ దగ్గర ఒక టీ తాగుతాం. టీ తాగినాక ఎనర్జీ బాగా వస్తుంది, దాంతో ఒక మైండ్ రిఫ్రెష్ అవుతుంది, చాలా రిలాక్స్ అనిపిస్తుంది. మా ఇంట్లో రోజు ఇదే గొడవ, కేశవ్ దగ్గర టీ ఇంత బాగుంటుంది మా ఇంట్లో ఎందుకు చేయలేకపోతురని. మా ఇంట్లో ఏమంటారు, మీరు అక్కడే తాగరిగా మా దగ్గర ఎందుకుగా అక్కడే చేసుకుంటే కడుపు కనుక్కోపో ఎట్లా చేస్తుంది అని అంటుంటారు. చాలా బాగుంటుంది నిజంగా. ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఫీల్ అవుతారో, మీ ఇక్కడ కేశవ్ టీ దగ్గర టీ తాగి ఆ విధంగా ఫీల్ అవుతారు. ఓహో, చాలా పెద్ద దాంతోనే పోల్చారన్నమాట. ఇంట్లో గొడవలకు కూడా కారణం అవుతున్నారు ఇండైరెక్ట్ గా. ఒకసారి కేశవ్ టీ స్టాల్ ఓపెన్ చేయకుంటే చాలా ఏదో లోనిగా ఫీల్ అవుతాం, ఏదో మిస్ అయినా ఫీల్ అవుతాం. చూసుకొని పోతాం. అప్పుడు డబ్బా కొట్టి బంద్ చేస్తాడు, అరే బంద్ చేసిండుగా అని చెప్పి అట్లా తిరిగి వస్తాం. ఎక్కడ తాగినా ఆ టేస్ట్ దొరకదు మళ్ళీ మాకు. దొరకగా సబ్జెక్ట్ ఇంటికి వెళ్ళి మామూలు మన టీ పెట్టేసి తాగేసుకుంటాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కేశవ్ టీ స్టాల్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో. అంటే వాళ్ళకి టీ తాగందే డే స్టార్ట్ అవ్వదు అని చెప్తున్నారు. సో ఎప్పుడైనా మీరు కూడా నల్గొండ వస్తే ఇక్కడ టీని ఖచ్చితంగా టేస్ట్ చేయండి. సో చూసారు కదా, ఈ రోజు మన ప్రయాణంలో నల్గొండలోని బుద్ధవనం దగ్గర నుంచి మొదలెడితే నల్గొండలో ఫేమస్ అయినటువంటి టీ వరకు అన్నిటిని కవర్ చేశాం కదా. ఇది ఇవాళ ప్రయాణం ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.